హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. నేను ఎవ్రీ మంత్ ఇలా మంత్లీ ప్లానర్ అనేది ఫాలో అవుతూ ఉంటాను. ఈ మంత్లో నేను చేయాల్సిన వర్క్స్ ఉంటాయి కదా, అంటే ఏదైనా స్కూల్లో ఏదైనా వర్క్ ఉన్నా, లేదా ఏదైనా డాక్టర్ అపాయింట్మెంట్స్ కానీ, అలాంటివి ఏదైనా సరే ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సినవి కానీ ఏవైనా సరే అవన్నీ కూడా నేను ఇలాగా నోట్ చేసి పెట్టుకుంటాను. ఇవి చూస్తూ ఉంటాం కదా ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టుకున్నప్పుడు, సో అందుకని మర్చిపోకుండా గుర్తుంటుంది. అలాగే ఫెస్టివల్స్ కూడా నోట్ చేసి పెట్టుకుంటాను. కరెంట్ మనకి మార్చ్ మంత్ రన్నింగ్లో ఉంది, సో అందుకని ఫస్ట్ ఇట్లా డేట్స్ వేసుకుంటున్నాను. మార్చ్ 1 సాటర్డే స్టార్ట్ అవుతుంది, సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి 31 వరకు ఇట్లాగా డేట్స్ నోట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఏవైనా అపాయింట్మెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ అలాంటివి మిడిల్లో ఏమైనా యాడ్ అయినప్పుడు అవి యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు పాపకి స్కూల్లో 14th రోజు కలర్ రన్ అని ఒక ఈవెంట్ ఉంది, సో అది కూడా నోట్ చేసుకుంటున్నాను. అండ్ అదే రోజు హోలీ కూడా ఉంది కదా, అది కూడా నోట్ చేసుకుంటాను. ఇక్కడ మార్చ్లో స్ప్రింగ్ బ్రేక్ ఉంటుంది, అంటే పిల్లలకి ఒక 10 days అలా హాలిడే ఇస్తారు. 1 week ఇంకా వీకెండ్స్తో పాటు ఒక 10 days ఉంటుంది. అది 15th నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను, సో దట్ నేను ఆ వీక్లో ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా. మా పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్ళడం కానీ ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేయొచ్చు పిల్లల్ని. అండ్ పక్కన కూడా ఇట్లాగా నోట్ పెట్టుకొని ఏదైనా ఇప్పుడు 14th కలర్ రన్ ఉంది కదా, అది నోట్ చేసుకున్నాను. ఇంకా ఏవైనా సరే ఈ మంత్లో నేను ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా అలా పక్కన నోట్ చేసుకుంటాను. నెక్స్ట్ మండే నుంచి ఫాస్టింగ్ ఉందాం అనుకుంటున్నాను. అంటే 16 సోమవారాలు ఉండాలి అనుకుంటున్నాను. 16 సోమవారాల వ్రతం అంటారు కదా, కాకపోతే అంత స్ట్రిక్ట్గా ఏం కాదు. ఫాస్టింగ్ ఉంటాను, శివుడికి పూజ చేసుకుంటాను. ఒక 16 మండేస్ ఇలా ఉండాలి అనుకుంటున్నాను. అది కూడా నోట్ చేసి పెట్టుకుంటున్నాను, అంటే నేను ఏ మండే స్టార్ట్ చేస్తున్నాను అని. ఇక్కడ ఇలా ఒక పుష్పిన్కి ఇట్లా హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఇది నేను బెడ్రూమ్లో హ్యాంగ్ చేసుకున్నాను, సో దట్ నేను డైలీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అనమాట. ఈ ప్లేస్ అయితే అంటే లేవంగానే ఇట్లా చూస్తాను. ఏదైనా ఉన్నప్పుడు దానికోసం ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మార్చ్ స్టార్ట్ అయింది అంటే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, అంటే కొంచెం సన్నీగా ఉంటుంది. సన్లైట్ ఉన్నప్పుడు ప్లాంట్స్ అనేటివి ఈజీగా గ్రో అవుతాయి కదా, అందుకని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. అంటే ఏమైనా నీడ్స్ సాయిల్ కానీ ఏమైనా సీడ్స్ కానీ అలాంటివి బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. బిఫోర్ ఇయర్ కొన్ని ప్లాంట్స్ వేశాను, అవి బాగా గ్రో అయ్యాయి అనమాట. మళ్ళీ వింటర్లో నాకు అంత కేర్ తెలియక అవి పోయాయి. అండ్ నేను ఇంట్లో కూడా పెట్టుకోలేను, మా బాబు ఉంటాడు కదా, సో లాగేస్తూ ఉంటాడనమాట. లాస్ట్ ఇయర్ మేము ఇండియాకి రావడం వల్ల సో ప్లాంట్స్ అనేటివి ఇంక వాటి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇల్లంతా ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను. వీక్లీ వన్స్ ఫర్ ష్యూర్ నేను బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తాను. మనం పడుకున్నప్పుడు చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అంటారు కదా, వారానికి ఒకసారైనా ఇలా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకుంటే మనకి మంచిది. ఇది మా పాప కాట్ అండి, మా రూమ్లోనే పక్కన ఇలా వేసి ఉంటాము. తనకి ఇంకా అలవాటు అవ్వలేదన్నమాట సపరేట్గా పడుకోవడం, మాతోనే పడుకుంటుంది. ఇట్లా సపరేట్గా వేరే కాట్లో పడుకుంటుంది. ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ చూపిస్తున్నాను కదా పైన హ్యాంగ్ చేసినటివి, అవి మా పాపే వేసిందండి. వుడెన్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా పెయింట్ చేసింది. చూడ్డానికి చాలా బాగుంటాయి. అండ్ మనమే పెయింట్ చేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా, మనకు కూడా అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు అలాగా. తను ఏ ఆర్ట్ క్లాస్కి వెళ్ళదు, తనకి ఇంట్రెస్ట్ అనమాట. తనే ఓన్గా వేసుకుంటూ ఉంటుంది, ఏదన్నా ఉంటే ఆన్లైన్లో అలా చూసి వేసుకుంటూ ఉంది. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. కీన్వా ఇంకా ఓట్స్ ఇలా నానబెట్టాను దోశ ట్రై చేద్దామని. ఇది వరకు నేను నానబెట్టినప్పుడు రైస్ ఇంకా కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఓన్లీ కీన్వా ఇంకా ఓట్స్ ఇట్లా నానబెట్టాను. దోశ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది నేను మీతో షేర్ చేస్తాను. పిల్లలకి మిల్క్ ఇస్తే మంచిది అంటారు కదా, మా పిల్లలు అయితే అసలు సరిగా తాగట్లేదు. యాక్చువల్గా నేను ఈ మిల్క్ ఇస్తానమాట, బ్రౌన్స్లో తీసుకొచ్చాం. A2 హోల్ మిల్క్ అనమాట ఇది. దీంట్లో ఎక్స్ట్రా కొంచెం విటమిన్ డి అవనేది ఎక్కువ ఉంటాయి అని అంటారు. ఇది ఆర్గానిక్ మిల్క్ అని ఎక్కువగా అందరూ పిల్లలకి ఇవే ఇస్తారు. అండ్ మా కోసం టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ కొంచెం హౌస్ క్లీనింగ్ అలాంటివి అన్నీ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ లేట్గా తిన్నాను, సో అందుకని లంచ్ చేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు ఈవినింగ్ ఒకేసారి ఎర్లీ డిన్నర్ చేద్దామని పొంగల్ చేస్తున్నాను. నేను రైసు ఇంకా పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఒక 3.5 cup వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను.
కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్ తగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఇలా కలుపుకోండి. నేను తమిళనాడు స్టైల్లో చేస్తున్నానండి. వాళ్ళు మురగన్ను, శరవణ భవను అక్కడ పొంగల్ చాలా బాగుంటుంది. పోపు కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా జీలకర్ర, అల్లం, కొద్దిగా జీడిపప్పులు, మిరియాలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పొంగల్లో యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. టెక్స్చర్ కూడా మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా బాగుంటుంది. ఈజీగా తినేయచ్చు. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ది కొంచెం చట్నీ ఉంది, దాంతో కొద్దిగా పికిల్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేస్తున్నాను. ఇవాళ నేను మీకు హెల్దీ సూప్ రెసిపీ షేర్ చేసుకుంటాను. ఇది రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిదండి ఇది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఇలా కొద్దిగా జీలకర్ర, ఇట్లా పీస్ ఉంటాయి కదా పచ్చి బఠానీ అట్లాంటివి, అవి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రకోలీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. బ్రకోలీ ఈ సూప్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువేం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీని బట్టి మీరు వాటర్ తీసుకోండి. ఇది పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఎలాగైనా కొంచెం థిక్గా అవుతుంది సూప్ అనేది. ఆరిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోండి. ఒక కప్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ ఫ్లోర్ వేసుకోండి. ఓట్స్ పౌడరు అంటే మనకి ఓట్స్ తెచ్చుకుంటాం కదా, ఓట్స్ని మిక్సీలో ఇలాగా పొడిలా చేసి పెట్టుకుంటే ఈ పౌడర్ని మనం సూప్స్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం చపాతీ అలాంటి వాటిల్లో కూడా గోధుమ పిండితో పాటు ఓట్స్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే బాగుంటాయి. హెల్దియర్ ఆప్షన్ అన్నమాట అది. ఓట్స్ ఫ్లోర్ లేదు అంటే కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే కార్న్ ఫ్లోర్ కంటే కూడా ఓట్స్ పౌడర్ అయితే బెటర్. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా ఒకసారి బాగా అంతా కలుపుకోండి. నీళ్లు మరిగిపోయాయి కదా, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ సూప్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం మిక్స్ చేసుకున్నాం కదా ఓట్స్ పౌడర్ని వాటర్లో, అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా ఒకసారి ఇట్లా కలుపుకోండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. సూపు బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. మీ ఘాటుని బట్టి ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంతే అండి, మనకి ఓట్స్, బ్రకోలీ ఇంకా వెజిటేబుల్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సూప్ని మీరు పిల్లలకైనా ఇవ్వచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. అండ్ మీరైనా డిన్నర్లోకి అలా తీసుకోవచ్చు. ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా, మన హెల్త్కి చాలా మంచిది. అండ్ ఓట్స్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం కదా, వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎప్పుడైనా కోల్డ్ కానీ, కాఫ్ కానీ లేదా ఫీవర్ కానీ అలా ఉన్నప్పుడు ఇలాంటి సూప్ వేడిగా తీసుకున్నారు అంటే చాలా బాగా రిలీఫ్గా ఉంటుంది. ఈ సూప్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సూప్ను ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.